గత 14 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హంద్రీనీవా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 19 నుంచి 24 వరకు రాయలసీమ ద్రోహిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ఒక్క తట్ట మట్టి కూడా తీయకుండా రాయలసీమ రైతులకి సాగునీరు తాగునీరుకి తీవ్ర ద్రోహం చేసినటువంటి రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు సాక్షాత్తు రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు నాయకుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఏవైతే వాస్తవాలు మాట్లాడాడో, హంద్రీనీవా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాగునీరు అందించడం జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా 750 కోట్ల రూపాయల వర్కులకి శంకుస్థాపన చేయడం జరిగింది నిమ్మల రామానాయుడు గారు అని చెప్పి వాస్తవాల్ని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడిని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని తృప్తిపరిచే కార్యక్రమంలో భాగంగా రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ హంద్రీనీవా కాలువల మీదకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహి అని మాట్లాడడం, మీకు నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులకి ఎంత బడ్జెట్ ఖర్చు చేశాడు, ఎంత కేటాయించాడు, ఎంత ఖర్చు చేశాడు అనే దాని మీద కానీ ఈరోజు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చెరువు, ఈ చెరువు హంద్రీనీవా నీళ్లు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండిపోయినటువంటి చరిత్ర లేదు. ఇక్కడే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇచ్చినటువంటి చెరువు. ఇలా రాయలసీమ ప్రాంతంలో దాదాపు 6 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంటే కేవలం రాయలసీమ రైతుల్లోనూ ప్రజల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పేరు వస్తూ ఉంటే ఎలాగైనా సరే హంద్రీనీవాని అప్రదిష్ట పాలు చేయాలి, హంద్రీనీవాని చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారనే ఒక అబద్ధాలని, అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారి టీము, రాయలసీమ నాయకులు అందరూ కలిసి చేసేటువంటి అవాస్తవాలు, నాసి రకం పనులు జరిగాయని చెప్పేసి నిన్నటి రోజు మాట్లాడడం జరిగింది. నాసి రకం పనులు జరిగాయని మీ దగ్గర విజిలెన్స్ నివేదిక ఉందా, కాగ్ నివేదిక ఉందా, లేదా కోర్టు తీర్పు ఉందా, లేదా రాజకీయాల కోసం అవాస్తవాల్ని మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటా ఉన్నారా? హంద్రీనీవా అనేది రాయలసీమ ప్రజల ఆస్తి. హంద్రీనీవాతో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాయలసీమ రైతుల, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు మీద అవాస్తవాల్ని మాట్లాడే ముందు మీరు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులందరూ ఏదో అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాకి ఏదో ఒరుగు పెట్టినామని ఆలోచనతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు అంత అన్యాయం జరిగిందనే ఆలోచనతో చాలామంది నిన్న పర్యటన చేశారు. మన అన్నోళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమేం పనులు జరుగుతున్నాయనేది వాళ్ళ కళ్ళారా కూడా చూసింటారనేది కూడా మాకు కూడా అనిపిస్తుంది. నిన్న చేసిన పర్యటన కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కూడా ఈరోజు చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చూసిన దానికి కూడా అందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్స్ కూడా మేము చెప్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమకు కానీ ఎక్కడ కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అక్కడ పోలవరం కానీ రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రాజెక్టులు ఇచ్చారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులన్నీ కూడా మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా చెప్పాలంటే నా రామగిరి మండలం, రాప్తాన్ నియోజకవర్గం రామగిరి మండలం
పేరూరులో కూడా దాదాపు 804 కోట్ల రూపాయలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2017లో కూడా శాంక్షన్ చేస్తే ఆ పనులు కూడా స్టార్ట్ అయితే 2018 నుంచి పనులు కూడా మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు పనులు దాదాపు 70% కాలువలు కూడా మనం పనులు చేసాం. రైతన్నలందరూ కూడా అడగంగానే భూములు ఇచ్చారు కాబట్టి ఆ రోజు అన్నీ కూడా పనులు చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. కానీ వైఎస్ఆర్ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన పనులు అక్కడే కూడా ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరికీ ఈరోజు పంటలు కూడా ఎండిపోతున్నాయి. చీనీ చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి ఈరోజు రైతన్నలకు ఏర్పడిందంటే దానికి కారకులు కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళని కూడా చెప్పొచ్చు. మళ్ళీ అవే పనులే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ పనులు మళ్ళీ మేము స్టార్ట్ కూడా చేసింది మీరందరూ కూడా చూశారు. అదే కాకుండా రిజర్వాయర్లు కూడా 2 సోమరాన్పల్లి రిజర్వాయర్లు కూడా త్వరలో అవి కూడా మేము స్టార్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఎవరు ప్రాజెక్ట్ ఇచ్చినా అవన్నీ కూడా పూర్తి చేసి రైతన్నల్ని ఆదుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రకంగా చూస్తే ఈరోజు మా కుంటమెద్ద చెరువు నీళ్ళు చూస్తున్నారు. ఒక కుంటమెద్దే కాదు, ఆత్మకూర మండలం తోపుదుర్తి దగ్గర నుంచి ఇక్కడ మామిళ్ళపల్లి దాకా ఇక్కడ దాదాపు మొత్తం ధర్మవరం దాకా కానీ నా నియోజకవర్గంలో ముస్టకోల దాకా కూడా చూడండి అన్ని చెరువులకి కూడా మనం నీళ్ళు ఇచ్చినాం. చెరువులకు నీళ్ళు ఇచ్చేదే కాకుండా 142 చెక్ డ్యాములకు కూడా నీళ్లు పారిచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అనేకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో దాని గురించి కృషి చేస్తే మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడైతే మామూలుగా ఎట్లుంటుంది, ఎవరైనా సరే మంచి పని అనేది చేస్తేనో ప్రజలకు ఉపయోగపడే పని అనేది చేస్తే నెక్స్ట్ వచ్చే నాయకుడు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సీఎంలు కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేద్దాం, కనీసం మనకైనా పేరు నిలబడుతుందని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో నుంచి దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఏ రకంగా వచ్చిందంటే ఆ ప్రాజెక్టులను ఆపేయండి, అవసరమైతే ఆ ప్రాజెక్టులను ఆపి కొత్త ప్రాజెక్టులను డబ్బులు వచ్చే ప్రాజెక్టులను మాత్రం చూసుకోండి అని చెప్పే నాయకుడు అపోజిషన్లో ఉన్నాడంటే నిజంగా మేమంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అదే రకంగా ఈరోజు చెరువులు ఈరోజు మనం దగ్గర చూసుకున్నామంటే ఇక్కడి నుంచి 20-30 కిలోమీటర్ల కింద వరకు చెరువు బై చెరువు నింపుకుంటూ తీసుకొని వెళ్ళడము. ఎన్నో ప్రాంతాలు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎల్నీనో మనం చాలా దగ్గర చూస్తున్నాం. ఎల్నీనో ఎఫెక్ట్ వలన తాగడానికి నీళ్లు లేవు, పంటలు ఎండిపోతాయని చెప్పని బ్రహ్మాండంగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు చెరువుల్లో చూస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇంకొక 6 నెలలకు సరిపోయే నీళ్లు ఈరోజు ప్రతి చెరువులోనూ మనకు కనపడుతున్నాయి. ఈ గొప్పదనం అంతా చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా చూడండి, రైతులను అడగండి. మనం ఏముంది మీడియా ముందో లేకుంటే ఏదో పార్టీ మీద బురద జల్లాలో లేకుంటే గవర్నమెంట్ మీద బురద జల్లాలన్న ఆలోచన కాదు. ఈరోజు కనీసం ప్రజలను అడగండి. ప్రజలను అడిగితే అన్నిటికంటే అద్భుతంగా ఈ చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు, హంద్రినీవా నీళ్ళ నుంచి కావచ్చు ఎంత ఉపయోగపడుతోంది, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత మెరుగు పొందాయనే విషయాన్ని కూడా ఒకసారి వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు.